హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వైఫ్ మీద ప్రాంక్ చేయబోతున్నా. ఎస్, ఇట్ ఈస్ అ ప్రాంక్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ మోటివేషనల్ ఆల్సో చెప్పాలంటే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అదేంటి ఎలా అనేది మనం బ్లాగ్ త్రూ అవుట్, ప్రాంక్ త్రూ అవుట్ చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సరే, ఆ ప్రాంక్ కింద కొంచెం చిన్న హైలైట్ ఇచ్చేస్తా. డేంజర్ షాక్ అంటే మా వైఫ్కి ఎట్లుంటుందో బాబు. సడన్ షాక్లు ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతా అని భయం అవుతుంది. బట్ యా, ఇట్స్ ఓకే. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ ఆడి 5 lakhs పోగొట్టుకున్నా అని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సీన్స్ నేను మాట్లాడబోయేవి ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. ఓకే, సో అందుకే అంటున్నా, దట్ మైట్ బీ సమ్ మోటివేషన్ ఫర్ పీపుల్ హూ గో త్రూ ఆల్ ఆఫ్ దిస్. సో యా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ ఫీల్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ట్. చిన్న అయిపోమా, ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా. మాట తగుసా. సరిపదా, వెళ్దాం. ఒక మాట చెప్పాలా, అదే ఎట్లా చెప్పాలని ఆలోచిస్తున్నాం. స్టార్ట్ చేద్దామా? అదే చెప్దాం అనుకుంటున్నా, మళ్ళా ఎక్కడ నువ్వు డిస్టర్బ్ అవుతావా అని భయపడతావని చెప్తాను. పక్ష గురించా? పక్ష గురించి కాదులే, షీఈ్ ఫైన్. కానీ ఏదో ప్రిస్క్రిప్షన్ రాసుకుంటే పక్ష గురించా కాదు. అంటే ఆగలేకపోతున్నాను సార్. ఒక సిచ్యుయేషన్ ఉంది, అది ఎట్లా బయటపడాలా, ఏం చేయాలా అర్థమవుతలేదు. ఏం సిచ్యువేషన్? చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతావా అని. నువ్వు నార్మల్గా రియాక్ట్ అంత అంటే ప్యానిక్ కాకు, నార్మల్గానే రియాక్ట్గా ఇట్స్ ఓకే, చూద్దాం ఏమవుతుందని. నా టెన్షన్ నాకుంది. ఏంటి బాబా అన్న? ఏదో ఎప్పుడు నిన్ను టెన్షన్ పెట్టాలని లేదబ్బా, కాకపోతే నాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే బాగుండని. చెప్పేంటో. ఒక 3 months అవుతుంది అనుకుంటా, 3-4 months అవుతుంది. ఇంత నసుకుతావు ఎందుకు చెప్పరాదు? మరి నార్మల్గా రియాక్ట్ కావాలా? చెప్పు ఫస్ట్, దాన్ని బట్టి చూద్దాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇది ఎట్లా చెప్పాలా నీకు అర్థమవుతలే. స్టార్టింగ్లో నేను సార్ట్అవుట్ చేసేద్దాం అనుకున్నా, కాకపోతే అది నా చేతులు దాటిపోతుంది. ఎవరి గురించి అండి? ఎవరి గురించి, మనుషుల గురించి కాదు. కానీ చిన్నప్పుడు ఒకసారి డబ్బులు పోగొట్టుకున్నా చూడు, అదే ఆడు ఇట్లా పెట్టి ఆడతాడు, పైసలు వేస్తాడు. పైసలు వేస్తే అది అని సెలెక్ట్ చేసి పైసలు పెడితే పోతే గోల్డ్ పెట్టి ఇడిపించి గుర్తుందా? అది అట్లాంటిదే అనుకో, కాకపోతే ఇది కొంచెం లేటెస్ట్. బెట్టింగ్ యాపా? బెట్టింగ్ యాప్ కాదు కానీ ఏదో ఉందిలే, ఇంకా అది వేరే గేమ్స్ ఉంటాయి అందులో. సో ఏంటంటే అవి ఆడడం స్టార్ట్ చేసిన ఒక 3-4 months అవుతుంది. సో ఫస్ట్ బాగానే ఉండే, పైసలు వస్తుండే, మంచిగానే ఉండే, పైసలు ఇన్కమ్ బాగానే వచ్చింది. తర్వాత మెల్లగా ఫస్ట్ 5,000 అని 10,000 అని అట్లా ఉండే. 20-30 వేలు దగ్గర ఖర్చు పెట్టేసుకుంటే అవి రిటర్న్స్ కూడా బాగానే వస్తుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మళ్ళా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఎట్లాగో వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం మనకు అర్థమైంది ట్రిక్, ఎట్లా ఆడాలి ఏంది అని చెప్పేసి ట్రిక్ అర్థమైంది.
అర్థమైంది, కొంచెం స్మార్ట్గా ఆడుతున్నాం కదా, చలో ఇట్లాగో పైసలు వస్తున్నాయి అని చెప్పేసి నేను కొంచెం పెద్ద అమౌంట్లు 25,000 50,000 పెట్టడం స్టార్ట్ చేసిన. ఇది తప్పు. అవి మెల్లమెల్లగా పైసలు పోయినాయి చిన్న, కొన్ని డబ్బులు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఆడడానికి కూడా అప్పులు చేసి ఆడాల్సి వచ్చింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫస్ట్ పైసలు లాస్ అయినాయి, మళ్ళీ రికవర్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ ఏదైనా అప్పు తీసుకొని వచ్చి చేద్దామన్నట్టు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ బారో చేసుకొని వేసిన. టెన్షన్ పడకు. సో వేస్తే కొన్ని వచ్చినాయి, మళ్ళీ పోయినాయి. బేసిక్గా ఏంటంటే అట్లానే ప్రొసీజర్ జరుగుతూ ఒక 3 months అయింది. బిట్వీన్ ఆల్ దిస్ మనకు పైసలు పోతున్నాయి, ఏం చెప్తలేను. కాకపోతే ఏంటంటే మోస్ట్ బీయింగ్ హ్యాపీయెస్ట్ పర్సన్ బయటికి కనబడదు. పిల్లలు ఉన్నారు కాబట్టి ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ కిడ్స్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. వచ్చేస్తున్న బయటికి కొంచెం బాగానే ఉన్నా, ఆఫీస్ వర్క్ అన్నట్టు డైవర్ట్ చేసుకుంటా. కాకపోతే నాకు పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు పైసలు అడుగుతారు మళ్ళా వేరే వాళ్ళని అడుగుతున్నా, వీళ్ళకి ఇస్తున్నా, అట్లా రొటేషన్ అవుతుంది. కానీ అట్లా ఇట్లా అయి మొత్తం అటు బెట్టింగ్ దాంట్లో లాస్ అయింది. కొంచెం అమౌంట్ పోయినాయి గట్టిగానే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ పైసలు అడుగుతారు, ఏం చేయాలి అర్థమవుతలేదు, అది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళు ఏదో ప్రెషర్ పెడుతురు, ఏమైంది పైసలు ఎప్పుడు ఇస్తారు అది అనేసి. ఎంత పోయినాయి? 50,000 10,000 50,000 1,00,000 అయితే టక్కని మేనేజ్ చేసి నేను అరేంజ్ చేసేస్తుండే. కానీ సరే ఎక్కువనే పోయినాయి. ఎక్కువ అంటే ఎంత? ఎట్లా బయట ఆడాలా అని నేను టెన్షన్ పడతాను. ఇప్పుడు అమౌంట్ నెంబర్ చెప్తే వాళ్ళు నువ్వు భయపడతావని. అప్పులు ఎప్పుడు చేయలే. కానీ ఇంకా ఇది ఆడడం వల్ల ఏమైందంటే ఫస్ట్ పైసలు వచ్చేటప్పుడు నాకు మంచిగా అనిపించింది, వస్తున్నాయి కదా సరే ఇక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండడం మంచిదే కదా, చేలో కొంచెం బెనిఫిట్ అవుతున్నాం కదా, ఏం కాదు ఎంజాయ్ అవుతాం అంటే పిల్లలకి అవుతుంది కదా అన్నట్టు అట్లా తప్పు ఆలోచనలతో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. చాలా మంది అట్లనే అవుతున్నారు కదా, పన్ను చూసి చేయాల్సింది. సొల్యూషన్ ఏంది అది కదా. ఇప్పుడు అయినప్పుడు తెలియదా? దిగేటప్పుడు బాగానే ఉంటుంది తల్లి, ఇది బయటపడేటప్పుడు భయం. దిగేటప్పుడే ఆలోచించాలి కదా. ఆశ చూపిస్తే వచ్చిన పైసలు ఆశ. ఇప్పుడు ఏంటంటే పైసలు ఇప్పుడు 100 రూపాయలు పెడితే 200 వస్తాయి 400 వస్తాయి అన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఎవరికైనా మనిషి అన్నట్టు ఆశ పుడుతుంది. ఇప్పుడు ఎట్లా కడదాం చెప్పు? ఇంత టెన్షన్ పట్టుకొని అవసరమా చెప్పు? ఎందుకు ఆడినా? వీడియోలు చూసుకుంటేనే మళ్ళీ ఆడుతున్నాను. ఎంతమంది ఈ వీడియోల గురించి ఎట్లా అయిపోతారు అంటే అదే కదా, ఎట్లా ఆడాలా, పైసలు రావడానికి ఎట్లాంటివి చేస్తే పైసలు వస్తాయి అనేది కొన్ని టిప్స్ వస్తాయి. ఆ టిప్స్ ఉన్నాయి కదా, చలో నాకు అర్థమైపోతుంది, నెక్స్ట్ టైం వస్తుంది, నెక్స్ట్ ఏం చేయొచ్చు అని తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను స్మార్ట్గా ఆలోచిస్తున్నా కదా, పైసలు వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను అట్లా ట్రై చేయడం స్టార్ట్ చేసిన. మస్తు పైసలు పోయినాయి చిన్న. మొన్న అయితే ఒకేసారి దెబ్బకి 1,00,000 పోయినాయి. అప్పుల భయం ఎక్కువ ఉంది నాకు. అంత భయం ఉండడం ఎందుకు ఆడినా చిన్న? మరి భయం అప్పులు చేసినాక వస్తుంది, అప్పులు ఉన్నప్పుడు రావు. దిగేటప్పుడు నీకు అర్థం కాలే? చెప్పినా అదే నేను అనేది, అది పైసలు వస్తున్నాయి అన్నప్పుడు టెన్షన్ అవుతుంది. అబ్బా ఆడక ముందుకు పడాలి కదా చిన్న టెన్షన్. ఏం చేస్తావు చెప్పు? అయిపోయింది సొల్యూషన్ చెప్తావా? నీకు చెప్తుంటే క్లాస్ సొల్యూషన్ ఎవరు చెప్పరు చిన్న. ఇంత లక్షలు ఖర్చు అయిపోయి ఇట్లా పోయింది అని అంటే సొల్యూషన్ రా చిన్న తీసుకొచ్చిన అంటనా?
నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావు చెప్పెడితే నువ్వు టెన్షన్ పడతావు అని చెప్పి చెప్తలేను నేను. కానీ ఎవడు తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏంటంటే అమౌంట్ మనకు తక్కువనే స్టార్ట్ చేసాను, తర్వాత సడన్గా ఎక్కువ అమౌంట్ పోవడం స్టార్ట్ అయింది. సో ఇబ్బంది, భయం అవుతుంది. నాకు ఏం చెప్పాలి, ఆ ఫోన్లు చేసే వాళ్ళకి ఏం చెప్పాలి అర్థమవుతలేదు. ఫస్ట్ నాకు బాగానే అమౌంట్ వచ్చినాయి చిన్న, తర్వాత మెల్లమెల్ల అమౌంట్ పోవడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం నేను మళ్ళీ రిటర్న్ రానికి ఎక్కువ డబ్బులు పెట్టడం స్టార్ట్ చేసిన. మొత్తం ఒకటేసారి రికవర్ చేద్దాం అనే ఆ థాట్ ప్రాసెస్లో గట్టిగా పోయినాయి పైసలు. ఎంత పోయినాయి చిన్న ఇప్పుడు? ఆల్మోస్ట్ 10 lakhs దాకా పోయినాయి. 10 lakhs. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పిల్లలు ఉన్నారు కదా, ఆలోచించావా కొంచెమన్నా? బెట్టింగ్ యాప్ ఆడొద్దని తెలియదా నీకు? ఎన్ని వీడియోస్లలో చూసినావు? కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి అరిస్తే ఎంత గలీజ్ ఉంటుంది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అదే కదా, పిల్లలు ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చిందంటే లేని పర్సన్. మరి అట్లెట్టే చేసినావు చిన్న? ఇది కావాలని చేయలేదు అది. కరెక్టే కానీ ఇప్పుడు తెలుసుకోవాలి కదా. ఒక దాంట్లో ఇప్పుడు సరే 1 lakh పోయింది అని అంటే ఇంకొక నెక్స్ట్ టైం అయినా చూసుకోవాలి కదా. మరి ఇంత హెడ్ఏక్ వరకు, ఇంత వచ్చే వరకు చూసుకుంటారు ఎవరైనా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. పైసలు వస్తున్నాయి కదా అనేది నాకు ఉండే. సరే ఇప్పుడు ఏదైనా దండమంటే ఎక్కువ పైసలు వచ్చినాయి అంటే రిచ్ అయిపోవచ్చు ఉంటుంది ఎవరికైనా ఆశ. మిడిల్ క్లాస్ వానికి పైసలు ఉన్నాయి, పైసలు వస్తున్నాయి అని 5 అంటే. lakhs అయితే పోయినట్టే కదా. ఇప్పుడు రిచ్ అయినావా? ఆల్మోస్ట్ 50-60 లక్షలు రొటేషన్ అయింది చిన్న. వస్తున్నాయి పోతున్నాయి. మొన్న 1.5 లక్షలు పోయింది ఒకటేసారి. అది పోయేదాకా నాకు బ్రేక్ పడలే. ఇప్పుడు భయం అవుతుంది. ఇప్పుడు ఇట్లనే వదిలేస్తే ఇంకెంత నష్టపోతానో అని. బెట్టింగ్ మానేయడం అయితే 100% ఇప్పుడు ఆడను, కానీ అవి అడిక్షన్ చిన్న, ఆపలేం తెలుసా. ఎన్నిసార్లు అనుకున్నాను. మొన్న ఒకసారి పైసలు పోయినప్పుడు వద్దు ఇంకా అనుకున్నా, కానీ మళ్ళీ తర్వాత అప్పులు ఫోన్లు చేస్తారు, రొటేషన్ చేయాలా, మళ్ళీ పైసలు వాళ్ళకి ఇచ్చేసేయాలన్నప్పుడు మళ్ళీ అప్పులు చేసి తీసుకొని వచ్చి మళ్ళీ ఆడి మళ్ళీ అప్పులు తీర్చుడు. అమ్మాయి ఏం టార్చర్. ఇట్లా అయిపోయింది పరిస్థితి. మస్తు లాక్ అయిపోయినా. ఇప్పుడు ఎట్లా మళ్ళీ అప్పులు తీసి మళ్ళీ ఆడి మళ్ళీ తీర్పి మళ్ళీ అప్పులు చేసి ఇట్లనే పోతుంటే ఈ నెంబర్ పెరుగుతుంది ఇక్కడ. నీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా చిన్న, లాస్ అయ్యి చాలా మంది ఇదైన వాళ్ళు. అట్లా మళ్ళీ నువ్వు మోసం. అదే కదా చెప్తున్నా, ఐ నో హౌ టు ప్లే అనేది నా స్ట్రాటజికల్ మైండ్ సెట్తో నేను ఏదో చేసేస్తాను. కాన్ఫిడెన్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. 5 లక్షలు ఒకటేసారి కట్టాలంటే ఎక్కడికెళ్ళి అయితే పెద్ద హెడ్ఏక్ తెచ్చి పెట్టినావు కదా. సర్లే అంత టెన్షన్ పడకు, ఇంకా ఏదో ఒకటి చేద్దాం. కాకపోతే ముందు ఇలాంటివి అట్లా అసలు చేసుకోవద్దు. టెన్షన్ పడ్డా ఏం రాదు. నా గోల్డ్ ఉంది కదా, దాన్ని పెట్టి ఏదైనా చూడు. మరి నీ గోల్డ్ తీయాలని నాకు లేదు చిన్న. మరి మళ్ళీ ఇప్పుడు బయటికి పోతావు, ఇటైనా పోయినప్పుడు ఎవడన్నా బంగారం లేదు అంటే మీ ఇంట్లో అడుగుతారు, అదొక పర్సన్. టెన్షన్ పడితే ఏం రాదు కదా చిన్న. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నీ బంగారం సంపాదించుకోవచ్చు. మళ్ళీ నువ్వు బాధపడతావు బంగారం మొత్తం పోయిందని. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఇంకొకసారి ఆడకుండా ఉండడానికి ట్రై చేయి. ఇంకా అయింది అయిపోయింది, ఇంకేం చేస్తావు, దానికి మించి ఇంకేం చేయలేవు నేను. సరే మళ్ళీ పెట్టి ఆడతావు మరి. అట్లా కాదు కానీ అదే జాగ పేపర్లు ఇక్కడ వరకు తెచ్చుకున్నావు చూసినావా, జాగ పేపర్లు అంటే ఏం చేయాల్సింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జాగ పేపర్లు పెట్టి ఇక అమౌంట్ కట్టేసి మళ్ళీ మెల్లగా ఒక 5-6 monthsలో అట్లా విడిపించేస్తా. ఎందుకంటే ఇప్పుడు నీకు గోల్డ్ తీసే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? ఏమంటావు?
ఏమనాలి చిన్న? గోల్డ్ వద్దు చిన్న, గోల్డ్ వద్దు. మళ్ళీ పిల్లలు అడుగుతారు ఏమైంది గోల్డ్ అనేసి, మళ్ళీ అదొకటి ఆన్సర్ చెప్పలేం. జాగా పేపర్లు అనుకో లోపల ఎక్కడో అల్మార్లు ఉంటాయి కాబట్టి నేను ఇంకోసారి ఆడ అది ఓన్లీ 5 లక్షలతోనే పోయింది చిన్న. కొంతమంది 50 లక్షలు 60 లక్షలు కోట్లు. మా ఫ్రెండ్ ఒక్కడు ఉన్నాడు దగ్గర దగ్గర 1.5 కోటి లాస్ అయింది. 5 లక్షలు అంటే 1.5 కోటితో పోల్చుకుంటే ఏం కాదు. చెప్తున్నా ఎక్కువ అమౌంట్ పోలే, కానీ 5 లక్షలు కూడా కొంతమందికి అదే అవుతుంది వచ్చిన. ఒక బిగ్గెస్ట్ రియలైజేషన్ ఇది నాకు. అసలు పైసలు లెక్క లేకుండా ఆడి భయం లేకుండా ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ ఇళ్ళకి వెళ్ళి బయటపడడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఏమంటావు చిన్న, నేను తెచ్చేస్తాలే మళ్ళా ఇప్పించేస్తా, ఏం కాదు ఒక్కసారి. పైసలు వస్తున్నాయి అంటారు కదా చిన్న, వస్తున్నాయి అనుకున్నా నిజంగానే. పెద్ద ఊబి దిగితే మునిగిపోతాం. ఇంకెవరికి చెప్పుకోలేను చిన్న, ఇంకా బయట అడిగి మళ్ళీ అప్పులు చేయలేను. మళ్ళీ ఇంటికి వచ్చి మీద పడ్డారంటే నా పరిస్థితి ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఏం చేస్తావు చిన్న, తెలియలేని పనులు చేస్తే ఇట్లనే ఉంటుంది మరి. ఇప్పుడు అది లేకపోతే పరిస్థితి ఏంది? ఏముంది, సూసైడ్. నిజంగా నాకు అట్లనే ఉండేది తెలుసా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చచ్చిపోవాలా ఇంకా అన్నట్టు, ఏం చేయాలా, ఒకటి పొద్దున్న లేస్తే భయం, పైసలు ఫోన్ చేస్తారు ఏం చేయాలా అనేసి, ఎవడి ఇంటి ముందుకు వస్తాడో పైసలు అడగడానికి, అదే భయం నిజంగా. ఇప్పుడు నాకేమైతే వాళ్ళు మీరాగమవుతారని ఏదన్నా గట్టిగా నిలబడదామన్నట్టే కానీ, లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా మాటిని జాగ్రత్తలు ఇచ్చేసి తీర్పేస్తా, తెచ్చేసి మళ్ళీ ఎప్పుడు దాని జోలికి పోను. మళ్ళీ ఎట్లకట్లా కష్టపడి నేను జాగ్రత్తలు కూడా ఏడిపించేస్తా. ఏమంటావు చిన్న, మళ్ళీ డ్రాప్ చేసి పోయేసి జాగ్రత్తలు పెట్టి పైసలు కట్టేస్తాయి అలా. ఏమంటావు? ఏమనాలి చిన్న? తప్పులాట కాదు, మళ్ళీ నవ్వుతున్నావు. ఇంకా 5 లక్షలు అంటే సామాన్యం అనుకున్నావా? మీ మమ్మీ మీ డాడీని కూర్చోబెట్టి పంచాయతీ పెడతారా ఇట్లా చేసిందంట? ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే పరువంతా పోతుంది. ఇన్నిళ్ళల్లో ఎప్పుడన్నా మరి అవసరమా? తెలియదా ముందు? ఇప్పుడు ఈజీగా ఉందా నీకు? కాగితాలు అవి గోల్డ్ అని ఎంత కష్టపడితే వస్తాయి? అంత ఈజీగా పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇన్నేళ్ళల్లో ఈ తప్పు చేసిన, ఈ సమస్య ఉంది, ఈ అవసరం ఉంది అని ఏ రోజు మా మమ్మీ వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు అడుగు మరి, ఇప్పుడు చెప్పు మరి. వాళ్ళని అడగమనట్లే నేను. పరువు తెచ్చిన అవన్నీ డాడీ వాళ్ళతో మాట్లాడలేను. వాళ్ళ డాడీ ముంగట ముఖం తలదించుకునే పరిస్థితి తీసుకో. ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఇక్కడితో క్లోజ్ చేసేద్దు, నేను చూసుకుంటా. మళ్ళీ డాడీకి కానీ తెలిసిందంటే ఇంకేం లే, బాధపడతాడు. అసలే ఫుల్ రెస్పాన్సిబిలిటీతో బాగా ఫ్యామిలీని చూసుకుంటున్నా అని ఒక మంచి పేరు ఉంది, మరిపోతుంది. సరేనా, తీసుకొచ్చి ఇచ్చేసి చెప్పు. నవ్వెందుకు వస్తుంది నీకు? అరే తుప్పా చదవా, నవ్వెందుకు వస్తుందంటే వస్తుందా బా, అది మన లేదు. ఎప్పుడన్నా కానీ ప్రాంక్ అయితే నవ్వుస్తుంది కదా. పైసలు ఏం టెన్షన్ పడకేం పోలే.
కాదు ఏం ప్రాంక్ చేయాలో ఏం చేయాలో కూడా తెలియదా నీకు? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏం పోలే పైసలు, టెన్షన్ పడకు. అయినా నీకు తెలియకుండా నేనేమన్నా ప్రాంక్ పైసలు చేయాలని ఎందుకు అనిపించింది నీకు? ఏదైనా ఒకటి చేయాలి కదా అని ఆలోచిస్తుంటే ఈ థాట్ వచ్చింది. ఇట్లా ఏదైనా ప్రాంక్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మోటివేటింగ్గా ఉండాలా, ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు వెళ్ళాలి ఇట్లా అని. వచ్చింది, చేసిన. నా మీదనే చేస్తావు నువ్వు ప్రాంక్? భయపడ్డావా? అన్ని పైసలు 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 విలువ తెలుసు నాకు. నేను అట్లా అస్సలు ఆడ. కాకపోతే ఇట్లా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలు అన్నీ ఆల్రెడీ రియల్ టైంలో చాలా జనాలకి అయ్యేటివే. రూపాయి కూడా ఏం నష్టపోలే, టెన్షన్ పడకు. బెట్టింగ్ యాప్ అయితే ఆడలే. నిజంగా చాలా మంది పోగొట్టుకుంటారు అట్లా. నేను ఇంకా నిజంగా టెంప్ట్ అయి పోగొట్టేసినాం అనుకున్నా డబ్బులు. కాకపోతే అది చాలా టెంప్టింగ్ ఉంటుంది, పోతాయి కూడా. నిజంగా నేను చెప్పిందంటే రియల్ ట్రూ ఈవెంట్స్లో నుంచి వచ్చింది అది సంగతి. అదనమాట పరిస్థితి. భయపడ్డావానే నిజంగా? 5 లక్షలు చిన్న, ఫస్ట్ 10 అన్నావు. 10 లక్షలు అంటే అదే ఇప్పుడు అది 10 లక్షలు అని ఇప్పుడు మనం మాట్లాడుకునే నెంబర్ చిన్న నెంబరే. ఏది అది ఆడేటోళ్ళకి. ఆడో వీడియో చూసాను 17 లక్షలు, 22 లక్షలు పోయినాయా? వచ్చినాయి అని చెప్తారు చిన్న. ఇక అవన్నీ వస్తే ఏంటంటే ఈ ఏమో ఒకరోజు పైకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. అట్లా తయారయ్యారు కదా జనాలు. మేబీ దట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ టు టేక్ అనిపించింది. ఇప్పుడు వీడియో పక్కన పెడితే నన్ను టెన్షన్ ఎందుకు పెట్టినావు అంటున్నా. ఏం కాదు, నేను అవన్నీ చేస్తానా అంటే నేను మాట్లాడేటప్పుడు కూడా అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయినా. అంటే రియల్లీ అలా జరిగితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనలో భయమైంది నాకు. అదే ఆలోచన పోయి తీసుకొని ఆడే ఇంత చల్ ఆడనే. సరే గైస్, ఆ వీడియో అయితే ఇంతవరకే. కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మేక్ షూర్ దాట్ యూ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ as పాసిబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామందికి జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి వాటి నుంచే వెళ్తూ ఉంటారు. సో ఈజీ మనీ ఈజ్ నాట్ సేఫ్ అండ్ అది ఎప్పటికీ ఉండదు కూడా. సో అందుకే నేను ఇలా చెప్దాం అనుకున్నా. ఓకేనా? సో మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, గుడ్ డే, బాయ్.